ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలెంట్ స్వయం కృషితో నంబర్ 1 గా ఎదగవచ్చునని నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి. వ్యక్తిగా ప్రవేశించి వ్యవస్థగా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. టాలీవుడ్ కి వెన్నుదన్నుగా నిలుస్తున్న 4 మూల స్తంభాలలో ఒక్కరిగా ఆయనను పేర్కొంటారు సినీ విశ్లేషకులు. డైలాగ్ డిక్షన్ లో వెర్సటాలిటీ, యాక్టింగ్ లో ఈజ్, డాన్స్ లో గ్రేస్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ కి ఐకాన్ గా నిలిచాడు చిరంజీవి. 1992లో ప్రఖ్యాత మ్యాగజైన్ ది వీక్ చిరంజీవిని బిగ్గర్ దాన్ అమితాబ్ అని కీర్తించింది. ఆ మేరకు ముఖచిత్ర కథనాన్ని రాసింది. రీసెంట్ గా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి టాలెంట్ ని ఎంతగానో మెచ్చుకున్నాడు. నేటి జనరేషన్ హీరోలెందరో చిరంజీవి తమకు స్ఫూర్తి అని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించడం విశేషం. అలాంటి చిరంజీవి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ బెనర్జీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనే టాక్ వైరల్ అవుతోంది. ఈ వార్తలపై బెనర్జీ స్పందించారు. అనేక మంది కళాకారులకు చిరంజీవి ఓ స్ఫూర్తి అని, అలాంటి ఆయనపై బయోపిక్ నిర్మించాలని ఓ సందర్భంలో తాను చెప్పిన మాట నిజమేనని వెల్లడించారు. తాను నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పలేదని స్పష్టం చేశారు. ఇంతకీ చిరంజీవి బయోపిక్ తెరకెక్కుతుందా? నిర్మాత ఎవరు? చిరంజీవిగా ఎవరు నటిస్తారు? ఈ విశేషాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి.